హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో లో కాస్ట్లో సింపుల్గా చేసుకునే ఒక నెక్ డిజైన్ చూపిస్తున్నాను. ఇది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా కూడా కుట్టేసుకోవచ్చు మీరు. దీనికి కావాల్సిన ఐటమ్స్: గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్, గోల్డ్ కలర్ పైప్స్, వైట్ పూసలు, ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని నెక్ చుట్టూ 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు నెక్ డిజైన్ అనేది బాగా ఎలిగెంట్ అయి కనిపిస్తుంది. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ డిజైన్ మీరు ఏ కలర్ బ్లౌజ్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం అన్ని గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, అలానే వైట్ పూసలే కాబట్టి మ్యాక్సిమం అన్నిటికీ బాగా సూట్ అవుతుంది ఈ డిజైన్. ఇప్పుడు ఈ గొలుసు కుట్టు పక్కన మనము బీడ్స్ లైన్ అనేది కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ షుగర్ బీడ్స్ కుడుతున్నాను. ఈ లైన్ అనేది నీట్గా రావాలంటే నేను చూపించే విధంగా కుట్టుకోండి. ఇలా కుట్టుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. అలానే లైన్ అనేది గ్యాప్ రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ బీడ్స్ లైన్ పక్కన గోల్డ్ కలర్ గొట్టాలు తీసుకుని సేమ్ మనం షుగర్ బీడ్స్ ఎలా కుట్టామో అదే విధంగా కుడుతున్నా ఈ గొట్టాలను కూడా చూడండి. ఇప్పుడు ఈ లైన్ పక్కన మళ్ళీ మనం గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ తీసుకుని ఇంకొక లైన్ అనేది కుట్టుకోవాలి. ఈ లైన్ కూడా ఫస్ట్ 2 లైన్స్ అలా కుట్టాను, సేమ్ అదే విధంగా కుడుతున్నా. మీకు ఇక్కడతో బార్డర్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఈ బార్డర్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ స్టార్టింగ్లో నీడిల్ తీసుకుని 10 షుగర్ బీడ్స్ ఎక్కించుకుని స్ట్రైట్ లైన్ అనేది కుడుతున్నా. ఇప్పుడు ఈ 10 బీడ్స్తో స్ట్రైట్ లైన్ కుడుతున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి నేను చూపించి అంత గ్యాప్ ఉంచుకుని మళ్ళీ 5 బీడ్స్ ఎక్కించుకుని మళ్ళీ స్ట్రైట్ లైన్ అనేది కుట్టుకోవాలి. 5 బీడ్స్ లైన్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ 10 బీడ్స్ లైన్ కుట్టాలి. ఈ విధంగా మీరు నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి. కాకపోతే ఈ లైన్స్ కుడుతున్నాం కదా, ఈ లైన్స్ మధ్యలో గ్యాప్ అనేది మ్యాక్సిమం సమానంగా ఉండేలా చూసుకోవాలి.
ఇక్కడితో బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ బీడ్స్ లైన్కి చివరన వైట్ పోస్లు అనేది కుట్టుకోవాలి. దానికోసం ఇక్కడ నేను నీడిల్ తీసుకుని ఒక్కో లైన్కి ఒక్కొక్క పోస్ అనేది కుడుతున్నాను చివర్లా. అది ఎలా అన్నది ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇక్కడితో నెక్ బార్డర్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కోసం నేను చిన్న చిన్న బుటీస్ అనేవి కుడుతున్నా. దానికోసం నేను ఇక్కడ పైన నీడిల్ తీసుకుని ఈ నీడిల్లో 3 షుగర్ బీడ్స్ అనేవి ఎక్కించుకొని క్రాస్గా ఒక లైన్ కుడుతున్నా. మళ్ళీ దీన్ని మనం కరెక్ట్గా వీ షేప్లో వచ్చే విధంగా మళ్ళీ నీడిల్ తీసుకుని మళ్ళీ 3 బీడ్స్ ఎక్కించుకుని సేమ్ ఇదిగోండి నేను చూపించాను కదా వీ షేపు, ఆ విధంగా వచ్చేలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి లైన్స్కి మధ్యలో నీడిల్ తీసుకుని మళ్ళీ 3 బీడ్స్ ఎక్కించుకుని మళ్ళీ స్ట్రైట్ లైన్ కుట్టాలి. ఈ విధంగా కుట్టుకుంటే మీకు బూటీస్ అనేవి రెడీ అవుతాయి. మీకు ఇంకొకసారి కుట్టి చూపిస్తున్నా చూడండి. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. ఓవరాల్గా ఇది నెక్కి అలాగే హ్యాండ్స్కి కంప్లీట్గా కుట్టుకున్న తర్వాత డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.